నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 16వ ఆర్థిక సంఘం బృందంతో సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్రానికి కేంద్రం అదనపు సాయం చేసేలా చూడాలని వినతి. రాజధాని అమరావతిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు. మండిపడ్డ మంత్రి నారాయణ. కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు. భూమి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్. తమను ఆదుకోవాలంటూ మిర్చియాటు వద్ద రైతుల ఆందోళన. రోడ్డుపై మిర్చి పోసి నిరసన. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్. సైబర్ బాధితులు 1930కు కాల్ చేయాలన్న ఆకే రవికృష్ణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుమారుడిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు. ఒక వ్యక్తి అరెస్ట్. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం సభ్యులతో వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ గురించి ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం తదితర అంశాల ప్రాముఖ్యతను తెలుపుతూ వీడియోను ప్రదర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక సాయంపై సభ్యులకు వివరించారు. గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని, కేంద్రం తగు విధంగా చేతుని ఇచ్చేలా ప్రతిపాదనలు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఆర్థిక సంఘం సభ్యులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్. He made it at that time only one thing. All national projects I studied, abnormal delay. Even it is a national project, it will be delayed further. It is in the interest of the state. State Chief Minister will do better work. I am having confidence that is how he referred. Then it went to cabinet. They handed over to me. But unfortunately, we had a setback. I will explain in course of time. But we are confident now by 2027. Before we are promoting timber plantations, ecotourism and skill building in film and media and branding panchayat identities like Lepakshi, Kondapalli for market linkage. Circular economy models are being adopted to turn local challenges into opportunities. One area we have really identified is India imports, our country imports nearly 35 million cubic meters quantity of timber worth around 22,000 crores per annum, primarily from China, Malaysia and Indonesia, Germany and some other East European nations. But Bharat imports timber to cater to the rising domestic demand because of increase in population, urbanization, construction activities and furnitures. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూములు ఇచ్చిన రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. రైతుల భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనని వివరించారు. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఆలోచిస్తున్నాం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది.
మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా, ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతున్నాయి. ఇది ఒక టాప్ సిటీ, ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది. కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయటం వైసీపీ నేతలు మానుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి హితవు పలికారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ ను రాష్ట్రంలో తిరగకుండా చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల వల్లే ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని, ఈసారి సింగిల్ డిజిట్ కు పరిమితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో తిరిగే అర్హత ప్రజలు ఇవ్వలేదు ఫస్ట్. సో ఆయన ఒక ఎమ్మెల్యేగా అయినా రావాలి, వాళ్ళ స్థానిక ప్రజలకి న్యాయం చేయాలి. అలా కూడా తిరగట్లేదు. సో ఎవరు తిరగనీయకుండా ఏం చేస్తున్నారో అన్నది ఇక్కడ ముందు ప్రశ్నించుకోవాల్సిన విషయం. ప్రజల కోసం వస్తున్న ప్రతిసారి కూడా ఆయన డ్రామా చేయడానికి వస్తున్న ప్రతిసారి దానికే మేము అడ్డుకోని పరిస్థితులు ఉన్నప్పుడు, ఆయన ప్రజల కోసం ఏదైనా చేయడానికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అడ్డుకోదు, స్థానిక నాయకులు అంతకంటే అడ్డుకోరు. ఇక్కడ ఇది స్వేచ్ఛాయుతమైన కూటమి ప్రభుత్వం. ఇది ఎవరు ఎలాగైనా కూడా తిరగచ్చు, చక్కగా భావ స్వేచ్ఛ ప్రకటన కూడా చేసుకోవచ్చు. ఇలాంటి క్రమంలో ఎవరు ఎవరిని ఆపలేరు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం చేసే ఆలోచన మాకుండదండి. ప్రజలు ఏది కోరుకుంటే అది జరుగుతూ ఉంది. ఇప్పుడు 11 సీట్లకు వాళ్ళని పరిమితం చేయడంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం నాయకులు చేసింది ఏం లేదు. ఇది కేవలం ప్రజల యొక్క డెసిషను. వాళ్ళు పడిన అరాచకాల దృష్ట్యా వాళ్ళు ఇచ్చిన సమాధానం అది. రానున్న రోజుల్లో 1-2 సీట్లకు కూడా పరిమితం చేయాలని ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిందారోపణలు కానివ్వండి, బురద జల్లే ప్రయత్నం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడే అసందర్భ మాటలు కానివ్వండి, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే 1-2 సీట్లకే పరిమితం చేసేలాగా ప్రజలు తీసుకొచ్చే పరిస్థితికి తీసుకొస్తాయి. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఇప్పటికే ఇచ్చిన 11 సీట్ల దృష్ట్యా వాళ్ళ ఆయా నియోజకవర్గాల్లో ఆ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉండి కూడా ఈరోజు కేవలం బురద చల్లడానికి మాత్రమే ఉన్న ఎనర్జీని అంతా వేస్ట్ చేయడం, ఉన్న రిసోర్స్ అంతా వేస్ట్ చేయడం అనేది నిజంగా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సమయం అండి. 7వ డివిజన్లోని పొత్తూరివారి తోటలో 50 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ డ్రైన్లు, సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా శంకుస్థాపన చేశారు. అభివృద్ధి ధ్యేయంగా తూర్పు నియోజకవర్గంలో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. గత 8 నెలలుగా 18 కోట్లతో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం తూర్పు నియోజకవర్గంలో తట్ట మట్టి కూడా వేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ వ్యాపారాలు చేసేటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ఎంత సదుపాయం ఉంటే అంత వ్యాపారాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆస్తి విలువ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి చిన్న అవసరాల కోసం రోడ్లను బ్లాక్ చేయడం, లేకపోతే అడ్డంగా కట్టుకోవడం వల్ల మీ ఆస్తి విలువలు తగ్గడంతో పాటు మీ వ్యాపారాలు కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సోదరుడు కూడా వేసేటువంటి ప్రతి ఒక్క రోడ్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా దీన్ని మీరందరూ కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. గతంలో అంటే టీడీపీ హయాంలోనే ఈ యొక్క 90 షాపులు వేయటం జరిగింది. ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క షాప్ని ఒక ముస్లిం మైనారిటీ వాళ్ళకి ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 25 సంవత్సరాలు అయింది కాబట్టి కౌన్సిలింగ్లో పెట్టి ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో, కమిషనర్ గారి సహాయ సహకారంతో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకే రినివల్ చేయడానికి మేమందరం ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు మాకు రెంట్లు కూడా తగ్గించమని. రెంట్ కూడా తగ్గించడానికి ఎమ్మెల్యే గారు నేను ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుమారుడుపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా గూడూరు గ్రామానికి చెందిన రఘును ఈ కేసులో అరెస్టు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అల్లు అర్జున్ అభిమాని అయిన రఘు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను మనసులో పెట్టుకుని ఇలా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. సోషల్ మీడియాను ఉపయోగించేవారు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని, ఎవరైనా ఇతరులను కించపరిచేలా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్, సో అదేవిధంగా డిప్యూటీ సీఎం సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్ అంటారు, అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అబ్సీన్ కంటెంట్ని పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ పుష్పరాజ్ అలియాస్ రఘు పోస్ట్స్ అన్నీ చూసినప్పుడు ఆడవాళ్ళని కింద పడిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది. దాన్ని అన్ని బేస్ చేసుకుని అవుట్రేజింగ్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్,
తర్వాత సెక్షువల్ కలర్ రిమార్క్స్, తర్వాత క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ 2 గ్రూప్స్, ఇతర మధ్యలో గొడవ జరగడానికి స్కోప్ అని చెప్పేసి సెక్షన్స్ కిందకి కేసు కట్టడం జరిగింది. సో కర్నూలు గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది. సో ఈరోజు కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో అంటే మెయిన్ దీని ప్రశ్నకి ఏంటంటే సోషల్ మీడియాలో ఓన్లీ పాజిటివ్ నేచర్ యూజ్ చేయాలి, కానీ ఇలాంటి నెగటివ్గా ఎస్పెషల్లీ ఆడవాళ్ళని కానీ ఎవరైనా పర్టికులర్ ఫ్యామిలీని కానీ కుటుంబాన్ని కానీ ఇలాగ టార్గెట్ చేయడం అనేది తప్పని చెప్పేసి, అంటే అది ఎప్పుడు లాస్ట్ ఒక 7 months 6 months కానీ అది చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ కేసు కూడా ఒక సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తున్న ఒక ఉద్దేశంతో పాటు ఈరోజు వాళ్ళని మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేశామని ఈగల్ సైబర్ సెక్యూరిటీ ఐజీ ఆకే రవికృష్ణ వెల్లడించారు. సిఐడి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఐజీ ఆకే రవికృష్ణ, సైబర్ క్రైమ్ ఎస్పీ కృష్ణ ప్రసన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ గుంతకల్కు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న యువతులతో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరించి ఆ వీడియోలను నిషేధిత అశ్లీల వెబ్సైట్స్ కు విక్రయిస్తున్నాడని తెలిపారు. వీడియోలతో పాటు లైవ్ షోస్ ను కూడా వెబ్సైట్ లోకి ఇచ్చి క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని వివరించారు. గుంతకల్కు చెందిన లూయిస్, శ్రీకాకుళంకు చెందిన గణేష్, జోస్నాలను అరెస్ట్ చేశామని ఆకే రవికృష్ణ తెలిపారు. సైబర్ స్పేస్ దుర్వినియోగం అవుతుందని యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. డ్రగ్ అడిక్షన్ తో పాటు సైబర్ అడిక్షన్ కూడా పెద్ద ప్రమాదంగా మారిందని అన్నారు. సైబర్ బాధితులు 1930కు ఫోన్ చేయాలని కోరారు. మూడో ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిలను కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి. సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి. ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే 1930కి కాల్ చేసి మాకు చెప్పాలి. ఈ 1930 నేషనల్ కాల్ సెంటర్ నెంబర్ అది. ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది. సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా I4C అని చెప్పేసి ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో 24/7 మేము అందుబాటులో ఉంటుంది. మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది. 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా, అందరూ అప్రమత్తం ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రభుత్వం ప్రకటించిన మిర్చి పంటకు కనీస మద్దతు ధరను రైతులకు అందించడంలో విఫలమైందని రైతులు, రైతు సంఘాలు ధ్వజమెత్తాయి. గుంటూరు మిర్చియార్డ్ వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నా నిర్వహించారు. క్వింటాకు 11,781 రూపాయలను ప్రభుత్వం ఇస్తామని ప్రకటిస్తే ఇక్కడ తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఈ క్రాప్తో సంబంధం లేకుండా మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మనం ఇప్పుడు కూడాను ఎవరైతే ఈ 11,781 రూపాయల ధర నిర్ణయించారో వారు వచ్చి అది ఎప్పుడు ఇస్తారు రైతులకు అనేది స్పష్టం చేయాలి. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో కుంటి సాకులు చూపించి సంక్షేమ పథకాలను అర్హులకు అందనీయకుండా చేశారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ విమర్శించారు. 57వ డివిజన్ మంగళదాస్ నగర్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పాటుపడుతూ ముందుకు సాగుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏల్చూరి కిరణ్, కార్పొరేటర్ పఠాన్ రుజియానా, కనకారావు, నూర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి లేనటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా వారందరికి కూడా రుణాలు ఇచ్చే వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేటువంటి కార్యక్రమంతో పాటు మహిళల కోసం పెద్ద ఎత్తున ఈరోజు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం దగ్గర నుండి
రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుతో సహా ఇళ్ల స్థలాలతో సహా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఒక పక్కన రాష్ట్ర అభివృద్ధితో పాటు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పూర్తిగా పాటుపడుతూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ప్రజాక్షేత్రంలో కూటమి నాయకులు అందుబాటులో ఉంటాం. ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి సమస్య మీద కూడా సచివాలయ సిబ్బంది ద్వారా వారి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ఒక అడుగు ముందుకేసి నడుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు. ఎస్వీఎన్ కాలనీలో రోడ్ డ్రైన్ల నిర్మాణంతో పాటు చెరువు అభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో అన్ని అభివృద్ధి పనులను శరవేగంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నగర ప్రజలు త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ చెప్పారు. 42వ డివిజన్లోనే నేతాజీ నగర్ చెరువు ఒకటి వస్తూ ఉందండి. దాని చుట్టూ డెవలప్మెంట్ కార్యక్రమం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దాన్ని కూడా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి విరాళాలతో, అదేవిధంగా మిగిలిన అమౌంట్ కార్పొరేషన్ ద్వారా దాని డెవలప్మెంట్ కూడా చేయబోతూ ఉన్నాము. అండ్ అదేవిధంగా మనం ఆర్ఓబి మీద, మన అరండాల్పేట ఆర్ఓబి మీద రకరకాల అపోహలతో ఈరోజు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్రిడ్జ్ జరగకుండా ఉండాలి అని చెప్పి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. అంటే వాళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ల వల్ల 1-2-3 వచ్చి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వాటి అపోహల నిమిత్తం కూడా ఒక 2-3 రోజుల్లోనే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తిగా ఎందుకు ఇది జరగాల్సిన అవసరం ఉంది, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి కూడా కూర్చొని మేము సవివరంగా 3 ఎమ్మెల్యేలు అదేవిధంగా కమిషనర్ గారు అందరం కూర్చొని దాని మీద ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాము ఒక 2 రోజుల్లో. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొన్ని వర్క్స్ ఇప్పుడు మా దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ రోడ్డు కంటిన్యూషన్ ఇంకొక 70 లక్షలు పెట్టి చేస్తే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పారు. దాన్ని కూడా మీరు కౌన్సిల్లో పెట్టి ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇక్కడ ఒక బస్ షెల్టరు గురించి మాట్లాడారు, దాన్ని కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఆర్చి, ఈ కాలనీకి సంబంధించినటువంటి ఆర్చి ఒకటి ఉంది, దాన్ని కూడా పునర్నిర్మాణం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి దాతల సహకారం తీసుకొని డెఫినెట్గా జిఎంసీ కూడా కొంత కంట్రిబ్యూట్ చేసి చేయటం జరుగుతుంది. ఏదేమైనా ప్రజలు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మరి ముఖ్యంగా ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మీరందరూ చూశారు, పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఇప్పుడు చూస్తున్నారు. అదే మాదిరిగా ఎక్కడైతే రోడ్స్ నీడ్ ఉందో, డ్రైన్స్ నీడ్ ఉందో అవన్నీ కూడా ఫేజ్డ్ మేనర్లో చేసుకుంటూ ఇటు నగరపాలక సంస్థ నుంచి వెచ్చించి ఫండ్స్, కొంతమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం సిఎస్ఆర్ కింద తీసుకోటి ఇవన్నీ కూడా మిళితం చేసుకుని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసుకోవడం జరుగుతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ జీఎస్టీ కమిషనర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. జీఎస్టీ కమిషనర్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ఇరికించడం దారుణమని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకారాలకు వాడుకుంటుందని దుయ్యబట్టారు. వెంటనే కాంగ్రెస్ నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్తా లేకుండా, కాంగ్రెస్ పార్టీ అంటే భయం పుట్టినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు భయంతో ఇవాళ ఛార్జ్షీటు 13 సంవత్సరాల తర్వాత ఛార్జ్షీట్ వేసి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ గుంటూరు జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం, ఈ దేశం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరిని భయపెడతారు? మీరు ఏం చేయగలుగుతారు? మీరు నిజంగా అక్రమాలు జరిగినాయా? రాహుల్ గాంధీ గారి కుటుంబం, గాంధీల కుటుంబం 600 కోట్లు 5,000 కోట్లకి అక్రమాలు చేసినాయా? అరే ఈ దేశమే గాంధీల కుటుంబం, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క అంగుళం గాంధీల సొంత ఆస్తి, వాళ్ళ త్యాగాలతో నిర్మించబడిన ఈ భారతదేశం చరిత్రను మీరు మభ్యపెట్టలేరు మోడీ గారు. కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టాభిపురం, రవీందర్ నగర్, శ్యామ్లానగర్, కృష్ణనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు శ్యామలానగర్ 3వ లైన్లోని ఓ అపార్ట్మెంట్ వాచ్మెన్ వ్యర్థాలను పక్కన ఖాళీ స్థలంలో వేయడం గమనించి తనని వారించి అపార్ట్మెంట్ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ వ్యర్థాలను పక్కనే ఉండే ఖాళీ స్థలాల్లో వేయడం వల్ల చుట్టుపక్కల ఉండే నివాసితులకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ప్రతి అపార్ట్మెంట్లో తగిన డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని, కంపోస్ట్ ఎరువు తయారీకి ముందుకు రావాలన్నారు. కంపోస్ట్ ఎరువు తయారీ కోసం నగరపాలక సంస్థ తగిన అవగాహన కల్పిస్తామని తెలిపారు. డివిజన్ల వారీగా అదనపు కార్మికులతో పాటు వాహనాలు ఇస్తున్నామని, వాటి ద్వారా చెత్త కుప్పలను డంపింగ్ యార్డ్కి తరలించాలన్నారు. కృష్ణనగర్ పార్కుని పరిశీలించి పార్కులో వాకింగ్ ట్రాక్ మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, మరమ్మతుకు గురైన ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ని సదరు కాంట్రాక్టర్తో చేయించాలని డీఈఈని ఆదేశించారు. తొమ్మిదవ ఎంపీఎఫ్ఐ లేజర్ రన్ సీనియర్స్ అండ్ మాస్టర్స్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025-26 పోటీలు గుంటూరులో జరిగాయి. టీజేపీఎస్ కళాశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడపై అవగాహన కలిగిస్తూ జాతీయ స్థాయిలో బహుమతులు కూడా సాధిస్తున్నట్లు మోడర్న్ పెంటతలాన్ అసోసియేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో ఉజ్వల్, కేవీ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా కొత్త కాన్సెప్టు. చాలామందికి ఈ యొక్క లేజర్ షూటింగ్ అనేది ఎట్లా చేశారో కూడా తెలియదు. మరి ఇటువంటి వినూత్నమైన నూతనమైన ఆవిష్కరణలు కానీ ఏ విషయంలో కానీ మన టీజేపీఎస్ కళాశాల ముందుంటుందని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా అనేక సమ్మర్ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో ఒక 45 days సమ్మర్ ప్రోగ్రామ్స్, కబడ్డీ, ఖోఖో ఇలాగ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. వీటన్నిటిలో కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. కొంతవరకు ఇక్కడ అవేర్నెస్ అనేది తక్కువ మన ఆంధ్రప్రదేశ్లో, కానీ గత 4 సంవత్సరాల్లో ఈ గేమ్ని ఆంధ్రప్రదేశ్లో మేము చాలా వరకు ఇంప్రూవ్ చేశాము. ఎందుకంటే కడప, అలాగే అనంతపురం, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, విశాఖపట్నం ఇవన్నీ ఏరియాలను కూడా చిల్డ్రన్ చాలా ఎక్కువ పాల్గొన్నారు లాస్ట్ 4 years. మొన్న నేషనల్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ గోవాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గోవాలో మెడల్స్ కూడా తెచ్చాము. అలాగే ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్కి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఇస్తున్నారు. అలాగే వాళ్ళందరినీ మంచి ప్రోత్సాహిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ మేఘాలయలో జరిగే నేషనల్ గేమ్స్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి టీంని మేము పంపించి మెడల్ తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తాం. కృష్ణనగర్లోని గుంటూరు రీజియన్ ఈపీఎఫ్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పీఎఫ్ స్టేట్ అడిషనల్ కమిషనర్ వీరభద్ర స్వామితో పాటు భవిష్య నిధి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాజ్ హుసేన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతి పౌరుడి హక్కులను కాపాడేలా అంబేద్కర్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారని సాజ్ హుసేన్ తెలిపారు. మన అంబేద్కర్ సేవల గురించి ఏమేమి చెప్పాలో నేను మన ఎంప్లాయీస్ అందరికీ వివరించి చెప్పాను. తర్వాత రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఆర్టికల్ యొక్క మన కాన్స్టిట్యూషన్లో ఉండే 11 నుంచి 25 ఆర్టికల్ వరకు, 14 నుంచి 25 ఆర్టికల్ వరకు ఎంత పొరపాట్లు జరుగుతున్నాయో ఇండియాలో అందరికీ తెలుస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాము. దాని అందరినీ ప్రతి ఒక్క పౌరుడు గౌరవించి దానికి అవసరం ఇచ్చినప్పుడు వాడుకొని మన యొక్క అర్హతను, మన రైట్ని తెలియజేయాలని ఈ యొక్క టీవీ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. డిఎస్సి ప్రిపరేషన్ పై ఆదిత్య కాంపిటీషన్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. మారుతున్న సిలబస్కి అనుగుణంగా ప్రతి సబ్జెక్టు పైన అవగాహన కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలను ఎక్కువగా చదవడం ద్వారా డిఎస్సిలో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు మంత్రిమండలి ఆమోదం కూడా తెలిపినందున త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్కు తక్కువ సమయం ఉన్నందున ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయి డిఎస్సిలో విజయం సాధించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా లక్ష్మణరావును ఆదిత్య కాంపిటీషన్ కళాశాల డైరెక్టర్ ప్రణయ్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఆదిత్య కాంపిటీషన్ కళాశాలలో ఉత్తమమైన కోచింగ్ ఇస్తున్నందున అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ ప్రణయ్ కుమార్ వెల్లడించారు.
ఒకటి నెలాన్నర తర్వాత నోటిఫికేషన్ గ్యారెంటీ. 2 నోటిఫికేషన్ ఇచ్చాక ఎంత సమయం 2 నెలల సమయం ఉంటుంది. 3 ప్రిపరేషన్ సంబంధించి మీరు గైడ్ మీద వాటి మీద ఆధారపడితే సక్సెస్ కాదు. ఉన్న 2 నెలలు అయినా సరే అది ఉపయోగించుకుని ఇక్కడ చెప్పే క్లాసు ఇక్కడ కూడా 3 months అట్లా నమ్మలేదు ఈ క్లాస్. నేను అనుకుంటాను నేను నోటిఫికేషన్ వచ్చాక నేను అనుకోండి మీరు అందరూ మీరు దొరుకుతారా అని కూడా నాకు దొరుకుతుంది. అయినా దొరికినా నేను అనుకున్నాను క్లాసు నేను మధ్యలో వీళ్ళంటే వచ్చి క్లాసు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 88 ఏళ్ల వృద్ధునికి థైరోప్లాస్టీ ఆపరేషన్ విజయవంతంగా చేసి మాట వచ్చేటట్టు చేశామని డాక్టర్ ఫణీంద్ర కుమార్ తెలిపారు. బ్రాడీపేటలోని శ్రీ సత్యసాయి ఈఎన్టీ అండ్ మెలోడీ వాయిస్ క్లినిక్ లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ఫణీంద్ర కుమార్ మాట్లాడారు. 88 సంవత్సరాల వృద్ధుడికి సర్వపేటిక పక్షవాతం రావడంతో అతనికి థైరోప్లాస్టీ ఆపరేషన్ విజయవంతంగా చేశామని వెల్లడించారు. ప్రధానంగా థైరాయిడ్ ఆపరేషన్లు, గొంతుకు సంబంధించిన ఆపరేషన్లు చేయించుకున్న వారిలో స్వరపేటిక పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, సుజిత, కృష్ణమోహన్, చాముండేశ్వరి పాల్గొన్నారు. మా ఇంకో బావగారు ఉన్నారండి, కృష్ణమూర్తి గారు అని, ఆయన క్లాస్మేట్స్. ఆయన వెంటనే చెప్పారు, గుంటూరులో మా క్లాస్మేట్ ఉన్నాడు, బ్రహ్మాండమైన డాక్టర్, బాగా చేస్తాడు, నేను కూడా వస్తాను, మీ 2 దగ్గర నుంచి చేయిస్తాను అని చెప్పి వచ్చి తీసుకొచ్చి చేశారు. నేను గుర్తుపట్టలేhinది ముందు. ఏమంటే మనకు పరిచయం ఉంది, గుర్తు ఉందా అన్నారు. గుర్తు లేదండి అన్న. అదేంటంటే మీరు మా అసోసియేషన్లో మీటింగ్ కూడా పెట్టి అందరితో కూడా పరిచయాలు చేశారు కదా అన్నా, కానీ గుర్తు రాలే. ఆయనకి ఆపరేషన్ చేసేట తీసుకొచ్చారు స్ట్రెచ్చర్ మీద బయటికి. మురళీమోహన్ గారు చూడండి మీ బావగారితో మాట్లాడిస్తాడు. నేను బావగారు బాగున్నారా అన్న, బాగున్నాను అన్నారు. గట్టిగా చెప్పండి, ఆయన వినపట్టలేదు, గట్టిగా చెప్పండి ఇంకా డబ్బా ఇచ్చారు. ఆయన అప్పుడు ఇంకా గట్టిగా చెప్పారు. ఈ థైరోప్లాస్టీ ఆపరేషను మన ఇండియాలో ఫస్ట్ టైము మొట్టమొదటి ఆపరేషన్ గుంటూరులోనే చేయడం జరిగింది. సో దీన్ని ఫోనో సర్జరీ అంటాం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈ ఆపరేషన్ని 88 సంవత్సరాలు గల ఒక ఆయనలో, వృద్ధుల్లో ఈ ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ ఆపరేషన్ని మేము ఇక్కడ వికాస్ హాస్పిటల్ ఉంది, అక్కడ విజయవంతంగా చేశాము. దీని ప్రత్యేకత ఏంటంటే ఇంతవరకు ఈ వయసు గల వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఈ ఆపరేషన్ను జరగలేదు ఇంత వయసు గల వాళ్ళలో. సో 88 సంవత్సరాల వయసు గల ఆపరేషన్ ఈ వయసు ఈయన పేరు లక్ష్మణరావు గారి పేషెంట్ పేరు. ఈయన అమెరికాలో ఉండగా ఈయన వాయిస్ పోతే అక్కడ డాక్టర్లు చూసి ఇది ఆపరేషన్ చేయాలి, కానీ అమెరికా కంటే ఇండియా అని మీ బెటర్ అని చెప్తే వాళ్ళు కనుక్కొని విచారించి నా క్లాస్మేట్ డాక్టర్ కృష్ణమూర్తి ద్వారా దగ్గరికి వచ్చారు. వాళ్ళు అన్ని పరీక్షలు చేసి ఈ ఆపరేషన్ చేశాం. ఈ 88 సంవత్సరాల వృద్ధుల్లో చేసిన ఆపరేషన్ చాలా విజయవంతంగా జరిగింది. అతనికి మాట చాలా చక్కగా వచ్చింది. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సంతోషించారు. మాంటీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఈ నెల 13వ తేదీన నిర్వహించిన ఫైనల్లో నీలిమ కొలిశెట్టి విజేతగా నిలిచారు. లక్ష్మీపురంలోని ఫ్యాషన్ ఫెయిరీలో ఈ రోజు మిసెస్ అండ్ ప్లస్ సైజ్ గార్జియస్ విన్నర్ నీలిమ కొలిశెట్టికి సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ ఫెయిరీ ప్రతినిధులు శ్రావణి, పల్లవి, సుజాత తదితరులు పాల్గొని నీలిమను ఘనంగా సత్కరించి అభినందించారు. ఫ్యాషన్ రంగంలో ఆసక్తి ఉన్న కారణంగా విజేతగా నిలవడం జరిగిందని నీలిమ తెలిపారు. ఇందులో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని చెప్పారు. అదేవిధంగా త్వరలో యాక్టింగ్లో కూడా తనను తాను నిరూపించుకుంటానని నీలిమ వెల్లడించారు. గుంటూరుకు చెందిన నీలిమ మిస్సెస్ అండ్ ప్లస్ సైజ్ గార్జియస్ విన్నర్గా నిలవడం ఆనందంగా ఉందని శ్రావణి తెలిపారు. మిస్సెస్, మిస్టర్, మిస్ అండ్ ప్లస్ సైజ్ కాంపిటీషన్ ఇది చాలా గ్రేట్ హానర్గా ఫీల్ అవుతున్నాను. నేనైతే ఈ కాంపిటీషన్స్లో నేను టైటిల్ విన్నర్ అయ్యాను. ఐ యామ్ ద ప్లస్ సైజ్ టైటిల్ విన్నర్. చాలా గ్రేట్ఫుల్గా ఉంది. గుంటూరు నుంచి నేను పార్టిసిపేట్ చేసి నేను విన్ అయ్యాను అంటే చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది నాకు. ఇలానే ఈ షోకి మాకు మోంటీ సార్ అండ్ షో డైరెక్టర్ వాసవి గారు అండ్ మా
ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ అతుల్ సురేష్ మాకు చాలా గ్రూమింగ్ సెషన్స్ కానీ ట్రైనింగ్ సెషన్ కానీ చాలా బాగా ట్రైన్ చేశారు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. అండ్ అవర్ కో-డైరెక్టర్ సందీప్ సార్, వీళ్ళందరి కోఆర్డినేషన్తో మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు గ్రూమింగ్ సెషన్స్ కానీ ఏదైనా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఇలానే ఇంకా ఎవరైనా డ్రీమ్స్ ఉన్నా, ఏమన్నా మీరేమన్నా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ over here. This is a Monty Productions. I am really grateful and thankful to Monty Productions. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసి మున్సిపల్ కార్మికుల్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించకుండా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని ప్రయత్నాలు చేస్తుందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వెంటనే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, వీటితో పాటుగా గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 60 సంవత్సరాలు నిండిన అనే పేరుతోటి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరినైతే రిటైర్మెంట్ చేశారో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అలాగే రిటైర్మెంట్ చేసినటువంటి కార్మికుల కుటుంబ సభ్యులను పనిలోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే గ్రంథాలయ అధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త, రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు 177వ జయంతి మరియు తెలుగు రంగస్థల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారు. వీరేశలింగం పంతులు స్త్రీ విద్యకై ఉద్యమించి బాలికల కొరకు పాఠశాలలను ప్రారంభించారు. మగపిల్లలు, ఆడపిల్లలు కలిసి చదువుకునే సహవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిసి కూర్చోబెట్టేవారు. బాల్య వివాహాలకు నిర్మూలనకు వ్యతిరేకంగా పనిచేసేవారు. నవయుగ వైతాళికుడు, తొలి తెలుగు నవల రచయిత, పత్రికా సంపాదకులు, సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహావ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు మరియు తెలుగు రంగస్థల నటులు సంగుల సంగీతరావు, బండ్లమూడి జయంతి కుమార్, లింగంగుంట కిషోర్, పాటిబండ్ల మంత్రయ్య, బండ్లమూడి ప్రవీణ్, బంగారు రత్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నాటక రంగాన్ని ప్రోత్సహించింది స్త్రీలు ఏ విధంగా చదువుకోవాలి, ఎవరు చేయాలి, ఈ అన్నింటికి స్ఫూర్తిగాడు అంబేద్కర్ గారు స్ఫూర్తిగాడు వీళ్ళే. ఎందుకంటే ఆ రోజులు ఎలాంటి తీసుకొచ్చిన వాళ్ళని అన్టచబిలిటీ వ్యతిరేక పోరాటం చూసి మరి వీరేశలింగం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 16వ ఆర్థిక సంఘం బృందంతో సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్రానికి కేంద్రం అదనపు సాయం చేసేలా చూడాలని వినతి. రాజధాని అమరావతిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు, మండిపడ్డ మంత్రి నారాయణ. కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు. భూమి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్. తమను ఆదుకోవాలంటూ మిర్చియాటు వద్ద రైతుల ఆందోళన. రోడ్డుపై మిర్చి పోసి నిరసన. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్. సైబర్ బాధితులు 1930కు కాల్ చేయాలన్న ఆకే రవికృష్ణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుమారుడిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు. ఒక వ్యక్తి అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.